హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేబిఎన్ స్టడీ. ఈరోజు మన వీడియోలో డిగ్రీ థర్డ్ సెమ్ మ్యాథ్స్ కొత్త సిలబస్ని చాలా క్లియర్గా లైన్ బై లైన్ చూద్దాం. ఈ థర్డ్ సెమ్లో మనకి మొత్తం 4 యూనిట్స్ ఉంటాయి. ఏ యూనిట్లో ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ప్రీవియస్ సెమ్లో అంటే మనకి సెకండ్ సెమ్లో రియల్ అనాలిసిస్ అనే టాపిక్ మీద మనకి సెమ్ మొత్తం ఉంది. ఇక్కడ థర్డ్ సెమ్లో మనకి డిఫరెన్షియల్ అండ్ వెక్టర్ క్యాల్కులస్ మీద ఈ యూనిట్స్ అనేవి ఉంటుంది. ఇందులో మనకి 4 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ నేమ్ వచ్చేసి అంటే టాపిక్ వచ్చేసి పార్షియల్ డిఫరెన్షియేషన్స్. ఇందులో మనకి 4 టాపిక్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ టాపిక్ మీరు చూడొచ్చు, ఇంట్రడక్షన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్. అంటే ఇందులో 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఫంక్షన్స్ బేసిక్స్ ఎలా ఉంటాయో అనేటి ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ నైబర్హుడ్, కంటిన్యూటీ అండ్ లిమిట్స్. ఇందులో మనకి సెకండ్ సెమ్లో సింగిల్ వేరియబుల్ గురించి చూసినాం, అంటే సింగిల్ వేరియబుల్ లిమిట్స్ గురించి చూసాం. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఎలా కనుక్కోవాలనేది ఇక్కడ చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి పార్షియల్ డెరివేటివ్స్. ఇది మనకి నార్మల్ డెరివేటివ్స్ కాకుండా పార్షియల్ డెరివేటివ్స్ లైక్ డో బై డో ఎక్స్. ఇక్కడ మనం డి లాగానే కానీ ఇక్కడ మనం డో బై డో ఎక్స్ అని చదువుతాను. నేను మీ ముందు లెసన్స్లో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు. నెక్స్ట్ మనకి ఫోర్త్ టాపిక్ వచ్చేసి హోమోజేనియస్ ఫంక్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలాసార్లు అడిగారు. చాలా ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది. మీకు ఇంతకుముందు కూడా ఇంటర్ వరకు ఫస్ట్ సెమ్లో కూడా వచ్చింది, ఒకసారి చూసుకోండి. ఇది యూనిట్ 2 నేమ్ వచ్చేసి మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఇందులో మనకి 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి టోటల్ డిఫరెన్షియల్స్ అండ్ కంప్లీట్ ఫంక్షన్స్. ఇది మనకి బేసిక్స్, థీరమ్స్ అండ్ ప్రాబ్లమ్స్ గురించి ఉంటాయి ఈ టాపిక్లో. నెక్స్ట్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్. ఇక్కడ మనకి పార్షియల్ డెరివేటివ్స్ ఎలా అప్లై చేయాలనేది ఈ టాపిక్లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి ఈక్వాలిటీ ఆఫ్ fxy ఆఫ్ a, b అండ్ fyx ఆఫ్ a, b. ఇందులో మనకి 12 మార్క్స్ లాంగ్ థీరం అనేది వస్తుంది. ఇందులో థీరమ్స్ ఉంటాయి, అవి కూడా వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి టేలర్స్ థీరం ఫర్ ఏ ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్. ఇది మనం సెకండ్ సెమ్లో టేలర్స్ థీరం ఒక సింగిల్ వేరియబుల్ తోటి వచ్చింది కదా, ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ తోటి వస్తాయి. ఈ థర్డ్ సెమ్ మొత్తం అలానే ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మ్యాక్సిమా అండ్ మినిమా ఆఫ్ 2 వేరియబుల్స్. ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఇస్తాయి. ఇది చాలా స్కోరింగ్ టాపిక్, ఈజీగా ఉంటుంది. దీనికి ఒక ఫంక్షన్కి మనం మ్యాక్సిమా మినిమా ఎలా కనుక్కోవాలో ఈ టాపిక్లో చూస్తాం. నెక్స్ట్ మనకి సిక్స్త్ టాపిక్ వచ్చేసి లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లయర్స్. ఇందులో మనకి 12 మార్క్స్ లాంగ్ గన్ షాట్ క్వశ్చన్ వస్తుంది. నేను ముందు వీడియోస్లో మీకు చెప్తాను ఈ టాపిక్స్ గురించి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి మనకి వెక్టర్ అనాలిసిస్, మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ వెక్టర్ ఇంటిగ్రేషన్స్. ఇందులో మనకి 7 టాపిక్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి గ్రేడియంట్, డైవర్జెన్స్ అండ్ కర్ల్. ఈ టాపిక్ మీద మనకి ఖచ్చితంగా 100% షార్ట్ క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ మనకి ఇంట్రొడక్షన్ టు మల్టిపుల్ ఇంటిగ్రల్స్. థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి డబుల్ ఇంటిగ్రల్స్ అండ్ పోలార్ కోఆర్డినేట్స్. ఈ సెకండ్ థర్డ్ టాపిక్స్ అనేవి 2 సిమిలర్గా ఉంటాయి. ఇక్కడ మనకి డబుల్ ఇంటిగ్రేషన్స్ అండ్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్స్ అనేది ఎలా చేయాలని నేర్చుకుంటాం ఇక్కడ మనం. నెక్స్ట్ వెక్టార్ ఇంటిగ్రేషన్స్, వెక్టార్స్కి ఇంటిగ్రేషన్ ఎలా చేయాలనేది ఇక్కడ మనం బేసిక్స్ చూస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి లైన్ ఇంటిగ్రల్స్, సిక్స్త్ వచ్చేసి సర్ఫేస్ ఇంటిగ్రల్స్, సెవెంత్ వాల్యూమ్ ఇంటిగ్రల్స్. ఇవన్నీ కొంచెం సిమిలర్గా ఉంటాయి. అంటే ఇందులో మనకి యూనిట్కే ఇది బేసిక్స్ అనమాట. ఇది ఖచ్చితంగా వస్తుంది. అంటే ఒక లైన్, లేకపోతే ఒక సర్ఫేస్, లేకపోతే ఒక వాల్యూమ్లో ఇంటిగ్రేషన్ ఎలా చేయాలనేది ఇక్కడ మనకి వస్తుంది ఈ టాపిక్లో. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ 4లో టాపిక్ వచ్చేసి మెయిన్ టాపిక్ ద డైవర్జెన్స్ థీరం అండ్ స్టోక్స్ థీరం అండ్ రిలేటెడ్ ఇంటిగ్రల్ థీరమ్స్. ఈ ఫోర్త్ యూనిట్లో మనకి 4 టాపిక్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రొడక్షన్ ద డైవర్జెన్స్ థీరం ఆఫ్ గాస్. ఇందులో మనకి లైన్ ఇంటిగ్రల్స్ని సర్ఫేస్ ఇంటిగ్రల్స్గా, సర్ఫేస్ని లైన్గా ఎలా మార్చాలనేది ఇక్కడ చూస్తాం. దీని స్టేట్మెంట్ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ స్టోక్స్ థీరం, తర్వాత థర్డ్ వచ్చేసి గ్రీన్స్ థీరం. ఇక్కడ మనకి గాస్, స్టోక్, గ్రీన్స్ థీరం స్టేట్మెంట్ ప్రూఫ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 థీరమ్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అస్సలు ఉండదు. కాబట్టి ఇందులోకి ఒక క్వశ్చన్ అని వస్తుంది, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనకి 4th టాపిక్ వచ్చేసి రిలేటెడ్ ఇంటిగ్రల్ థీరమ్స్. ఇందులో మనకి అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఈ టాపిక్లకించి. ఇంతే అండి. మనకి ఇది థర్డ్ సెమ్ యొక్క సిలబస్ టోటల్. దీని గురించి నేను ఒక్కొక్క టాపిక్ గురించి ముందు వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.